పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలను పరిశీలించే ముందు ఈ మే నెలలో 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. ఆ గ్రహాలు ఏమిటంటే, గురుడు మే 14వ తేదీ నుంచి గురుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి వెళ్తాడు. మిథున రాశిలో సంచరించేటప్పుడు ఈ కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను, అది కూడా చూడండి. అలానే మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాలు రెండు కూడా మార్పు జరుగుతున్నాయి. రాహుకేతు గ్రహాలు అంటే మీ జన్మ ఇప్పటిదాకా రాహు మీ జన్మరాశికి 2వ స్థానంలో ఉన్న రాహు మే 18 నుంచి మీ జన్మరాశిలోకి వస్తాడు. అలానే ఇప్పటిదాకా మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించినటువంటి కేతువు మీ జన్మరాశికి 7వ స్థానంలోకి వస్తాడు. సో జన్మంలోనూ సప్తమంలోనూ సంచరించే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైన వీడియో కూడా మీకోసం చేయడం జరుగుతుంది, అది కూడా చూడండి. దాంట్లో చెప్పిన పరిహారాలు కనుక పాటిస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాశిఫలాల్లో కనుక వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి రాశ్యాధిపతికి అయిన శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ధనస్థాన సంచారం ఇప్పటి వరకు పడినటువంటి ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఇప్పటి వరకు ఏదో చేద్దామనుకుంటున్నటువంటి వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా కుటుంబపరమైనటువంటి బాధ్యతలు సక్రమంగా అద్భుతంగా నిర్వహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలికమైనటువంటి కోరికలు నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. సంకల్ప సిద్ధి జరుగుతుంది. మనస్సులో మీరు ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరిగి సంపూర్ణమైనటువంటి ఆనందానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. కుటుంబ వాతావరణం అత్యంత అద్భుతంగా ఆనందకరంగా మారుతూ ఉంది. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా చక్కగా కలిసి వస్తుంది అని చెప్పాలి. అలానే మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. తద్వారా జనాకర్షణ కూడా చక్కగా పెరుగుతుంది. కానీ తృతీయ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకు, పరాక్రమానికి, విక్రమానికి, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి సంబంధించినటువంటి స్థానం. ఈ తృతీయ స్థానాధిపతి నీచంలో 6వ స్థానంలో సంచరించేటప్పుడు వీటన్నిటిలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఎలాంటి సమస్యలు అంటే, మీరు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నప్పటికీ వాటిని కరెక్ట్గా వాటిని సమయానికి బయట పెట్టలేకపోతూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెరుగుతూ ఉంటాయి. మిత్ర సమస్యలు, మిత్ర భేదాలు పెరుగుతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పైకి చుట్టానికి అందరూ బ్రహ్మాండంగా నా వాళ్ళే అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా అంతర్గత శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థలంలో మీ తోటి వారే మీకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు ఎవ్వరికీ కూడా షేర్ చేయకండి. అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, అవి ఎవరికీ కూడా చెప్పకూడదు. అంత ఓపెన్ మైండెడ్ పర్సన్స్గా ప్రస్తుతం ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండటం సరైన పద్ధతి కాదు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే అందిపోతూ ఉంటాయి. ఉద్యోగపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి సమయం అనుకూలంగా లేదు, కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. చతుర్థ భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నంతలో చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కుటుంబ వాతావరణం అత్యంత ఆనందంగా ఉంటుంది. అంటే మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
పంచమ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు. రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ రవి బుధ గ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి అయిన రవి ఎగ్జాల్టేషన్లు సంచరించేటప్పుడు మీ భార్య తరపు బంధువుల నుంచి లేదా భర్త తరపు బంధువుల నుంచి అంటే మీ జీవిత భాగస్వామి యొక్క బంధువుల నుంచి చక్కటి ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్లానింగ్ అనేటటువంటి చాలా అవసరం. కొంచెం సరైనటువంటి ప్లానింగ్ కనుక లేకపోతే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఊహించినటువంటి ప్రయాణాలు అనేటటువంటివి ఈ మాసంలో కుంభరాశి వారికి ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి. ప్రయాణపరంగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ముందుగానే జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోండి. ఇక ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 6వ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుంభరాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కుజుడు అంటేనే మనకు కుజుడు అంటే ఈ శరీర భాగాల్లో దేనికి సంబంధించిన వాడంటే శరీర భాగాల్లో కొన్ని రకాలైనటువంటి రహస్య భాగాలకు సంబంధించినటువంటి వాడు, ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించినటువంటి వాడు. కుజుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికైనా పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కనుక బాధపడుతుంటే అవి కానీ లేదా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కానీ డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేది మంచిది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:35 వరకు ఉన్న సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇక్కడ మీకు మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో చక్కగా సంకల్పం జరుగుతుంది. ఇది కుటుంబ వాతావరణంలో ఇప్పటి వరకు పొందినంత గొప్ప ఆనందాన్ని మీరు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు మరలా కొద్దిగా శత్రు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ సూచిస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:58 మధ్యలో మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల నుంచి అంటే బావమరుదుల నుంచి, అత్తగారి నుంచి, మామగారి నుంచి మంచి శుభవార్తలు వింటారు. అత్యంత ఆత్మీయమైనటువంటి ఆప్యాయకరమైనటువంటి పిలుపులతోటి చక్కటి మనస్సు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 మధ్యలో ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. మీ హైయర్ అఫీషియల్స్ తోటి కానీ, మీ సబార్డినేట్స్ తోటి కానీ సమస్యలు రాకుండా చూసుకోవాలి. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు దాదాపుగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, గొప్ప యోగాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితి అని చెప్పాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి దేవి ఖడ్గమాల సూత్ర పారాయణం చేయడం వలన సత్ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.